హాయ్ ఫ్రెండ్స్, నిన్న సండే కదండి. మా ఇంట్లో నేను చికెన్ దమ్ బిర్యానీ చేశాను. బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. దానికోసం 1 kg చికెన్ తీసుకున్నానండి. సాల్ట్లో వేసుకొని కడుక్కున్నాను. దాంట్లో సరిపడినంత కారం వేసుకున్నాను, సరిపడినంత ఉప్పు వేసుకున్నానండి. ఒక 4 పచ్చిమిర్చి తీసుకున్నానండి. తీసుకొని కట్ చేసుకొని వేసుకున్నాను. ఫస్ట్ ఆ 3 అయితే మనం కలిపి పెట్టుకోవాలండి పక్కన, ముక్కలకు బాగా ఉప్పు కారం పట్టడానికి. తరువాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నానండి. నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది నాన్ వెజ్కి ముఖ్యమైనది కదండి, అందరికీ తెలిసిందే. తర్వాత బిర్యానీ ఆకు, లవంగాలు, షాజీరా, యాలకులు, చెక్క, కసూరి మేతి, పువ్వు, మరాఠీ మొగ్గ అనేది యాడ్ చేసుకున్నానండి. ఇప్పుడు మనకి బయట దొరికే పౌడర్స్ ఉంటాయి కదండి, అందరికీ తెలిసిన విషయమే. ధనియాల పౌడర్ని యాడ్ చేసుకుని ఇంట్లో చేసుకున్నా పర్వాలేదండి. నాకు అంత టైం లేక బయట తీసుకున్నాను. తర్వాత జీరా పౌడర్ అండి, తర్వాత గరం మసాలా, తర్వాత బిర్యానీ పౌడర్ అండి. ఈ 4 కూడా యాడ్ చేసుకున్నాను. 1 కప్పు పెరుగు అయితే తీసుకున్నాను. తర్వాత కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. తర్వాత పుదీనాను యాడ్ చేసుకున్నానండి. తర్వాత లాస్ట్లో ఒక 3-4 టేబుల్ స్పూన్ల నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకున్నానండి నేనైతే. ఇవన్నీ కలిపి పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం సరిపోయిందిలో చూసుకున్న తర్వాత, సరిపోతే యాడ్ చేసుకున్నానండి. నాకైతే సరిపోలేనట్టు అనిపించింది, కొంచెం యాడ్ చేసుకున్నాను. కలిపి పెట్టుకుంటే మనకి అలా కనిపిస్తుందండి. 1 గంట సేపు పక్కన పెట్టుకోవాలి దాన్ని 1 గంట పెట్టుకుంటే అది బాగా ముక్కలకు పడుతుంది కదండి ఉప్పు కారం. ఈలోపు మనం 1 kg దానికి 1.5 kg బాస్మతి బియ్యాన్ని తీసుకున్నానండి నేనైతే. చూస్తున్నారు కదా, అదైతే నాకు 1/2 kg అండి ఆ గ్లాస్తోని. అలాంటి 3 గ్లాసులు తీసుకున్నాను. వాటర్ కూడా అలాగే తీసుకోవాలండి. 1 గ్లాస్ చొప్పున 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలి, అది అందరికీ తెలిసిన విషయమే. ఈలోపు మనం ఆనియన్స్ని ఫ్రై చేసుకుందాము. స్టవ్ మీద ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకున్నానండి. ఫ్రై అవుతున్నాయి. ఇందులో చిన్న టిప్ చెప్పాలంటే ఏంటంటే అండి, ఆనియన్స్ని మనం ఫ్రై చేసేటప్పుడు త్వరగా ఫ్రై అవ్వాలనంటే సాల్ట్ కొంచెం వేసుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి. ఇది గుర్తుపెట్టుకోండి. అసలు ఎవరైనా కావాలంటే ట్రై చేయండి. ఆనియన్స్ని హీట్ బాగా ఫ్రై అయిన తర్వాత తీసుకున్నాను పక్కకి. తర్వాత ఇందాక చెప్పాను కదండి, వాటర్ని హీట్ చేసుకుని అందులో రైస్ వేసుకొని ఉడికించుకోవడానికి. ఇందాక నేను తీసుకున్నది గ్లాస్ ఇదేనండి. దాంతో 6 గ్లాసులు వాటర్ వేసుకున్నాను. అందులోని బిర్యానీ ఆకు, షాజీరా, చెక్క, లవంగాలు, యాలకులు, పువ్వు ఇవి వేసుకున్నానండి. తర్వాత కొంచెం నెయ్యిని యాడ్ చేశాను. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ని వేసానండి. ఆయిల్ని ఎందుకంటే మనం యాడ్ చేస్తాము, పొలులుగా వస్తుందండి. తర్వాత సాల్ట్ వేసానండి. అది బాగా మరిగిన తర్వాత ఇందాకలో మనం బియ్యం కడిగి పెట్టుకున్నాం కదండి రైస్ని, ఆ రైస్ని అందులో యాడ్ చేసుకున్నాను. ఒక 2-3-4 టైమ్స్ కలుపుకోండి. ఎక్కువగా కలుపుకోవద్దు. ఎక్కువగా కలుపుకుంటే ఆ బియ్యం అనేది కొంచెం మనకి విరిగిపోతున్నట్టు అనిపిస్తుంది. సాల్ట్ ఒకసారి చూసుకొని, సాల్ట్ సరిపోతే వేసుకోండి. నాకైతే సరిపోలేదు. తర్వాత ఒక 2 టైమ్స్ అలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకోండి. అది మనకి రైస్ అనేది 70% వరకు మాత్రమే ఉడకాలండి. తర్వాత ఇందాకలో పెట్టుకున్న చికెన్ని తీసుకుంటాము. అది పరుచుకోవాలండి, ఎందుకంటే దమ్ పెట్టుకుంటాం కాబట్టి. నాకు 70% వరకు ఉడికిపోయిందండి. నాకు చూడండి, అది అలా విరిగినట్టు అవ్వాలండి మెతుకన్నది. మనం లేయర్స్లా వేసుకోవాలండి ఆ చికెన్ మీద. అందరికీ తెలిసిన విషయం, స్పెషల్గా నేను చెప్పక్కర్లేదు. నేనైతే ఒకసారి ట్రై చేశానండి. ఫుడ్ కలర్ ఇంట్లో ఉంటే వేసుకోవచ్చండి. మా ఇంట్లో రెడ్ కలర్ ఫుడ్ కలర్ అయితే ఉంది, అదైతే నేను యాడ్ చేసుకున్నాను. లేదు ఫుడ్ కలర్ లేదు అన్న వాళ్ళకి మాత్రం పసుపు ఉంటుంది కదండి, అది వాటర్లో వేసుకున్న తర్వాత కూడా మనం అందులో యాడ్ చేసుకోవచ్చు కలుపుకొని. తర్వాత ఆనియన్స్ని వేసుకున్నానండి. కొత్తిమీరని కూడా వేసుకున్నాను. కొంచెం ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకున్నానండి, లేయర్స్లో వేసుకున్నప్పుడు బాగుంటుందని.
తర్వాత సెకండ్ లేయర్ అయితే వేశారండి. మా మమ్మీ మా అక్క కూడా ఇద్దరే హెల్ప్ చేశారండి ఇందులోని. నేనైతే వీడియో తీసుకొని అవి కూడా చేసుకోవాలంటే నాకు అవ్వదండి, అంత ప్రాసెస్ నేను చేయలేకపోయినా ఒక్కదాన్ని. లాస్ట్లో మాత్రం అక్క అమ్మ హెల్ప్ చేశారు, లేయర్స్లో వేసుకున్నారండి. నేనైతే ఆనియన్స్ మాత్రమే చేశానండి, వాళ్ళు మాత్రం ఆ ప్రాసెస్ చేశారు లాస్ట్లోని. నేను చేయలేకపోయాను, నేను వీడియో చేస్తే అవన్నీ చేయలేకపోయాను. వేడిగా ఒకటి ఉందండి, చేతులు కూడా కాలిపోతున్నాయి. తర్వాత కొత్తిమీర వేసుకున్నానండి. వేసుకున్న తర్వాత లాస్ట్లోనే మిగిలిన ఫుడ్ కలర్ కూడా వేసుకున్నాను. ఒక 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ కూడా వేసుకోవాలండి లాస్ట్లో, ఇది మాత్రం మర్చిపోకుండా వేసుకోవాలి. తర్వాత మనం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోవాలండి. ఈ ప్యాన్ అనేది 5 మినిట్స్ మనకి హీట్ అవ్వాలండి. దీని మీద మాత్రం మనకి దమ్ పెట్టుకున్న బిర్యానీ దాని మీద పెట్టుకోవాలి, డైరెక్ట్గా స్టవ్ మీద అనేది పెట్టకూడదు. ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. తర్వాత 30 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లేదు మాకు మందంగా ఉంది ప్యాన్ అనేది అనుకుంటే మాత్రం ఇంకా 5 మినిట్స్ ఎక్స్ట్రా, అంటే 15 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, 25 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. అప్పుడైతే మనకి పొల్లులుగా చాలా బాగా వస్తుందండి బిర్యానీ అనేది. తర్వాత నాకైతే ఉడికిపోయిందండి, నేనైతే ఓపెన్ చేసి చూస్తున్నాను. దమ్ పెట్టుకున్నప్పుడు చుట్టూ చాలామంది గోధుమ పిండితోని కవర్ చేస్తూ ఉంటారండి బయటకు ఆవిరిపోకుండా. నాకైతే ఆవిరి పోవట్లేదని అందుకే పెట్టుకోలేదు, పైన బరువు మాత్రమే పెట్టుకున్నానండి. ఓపెన్ చేసి చూసానండి, చూస్తే మాత్రం సూపర్గా వచ్చింది, కలర్ఫుల్గా కళ్ళకు కనబడుతుందండి. చూడగానే అది తినేయాలనిపించిందండి, చాలా కలర్ఫుల్గా వచ్చింది. ఇలా అలా లేదు మరి, స్మెల్ కూడా చాలా సూపర్గా వచ్చిందండి, చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా మమ్మీకి ఓపెన్ చేసి చూడమని చెప్తే కిందకి దింపేసి అంతా కలిపేశారండి, కానీ చాలా బాగా వచ్చింది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. కిందన చికెన్ కూడా బాగా కుక్ అయిందండి, మెత్తగా ఉంది, బాగుందండి, చాలా బాగా వచ్చింది. చూస్తేనే కలర్ఫుల్గా అనిపించింది. చికెన్కి కూడా బాగా మసాలా అనేది బాగా పట్టిందండి, చాలా బాగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉంది అన్నది.